ఇక అంబటి రాంబాబు గారి విషయం వస్తే అక్కడ పోస్ట్ పెట్టారు. సార్ అంటే అంబటి గారి దగ్గరికి వచ్చే ముందు ఈ బడ్జెట్ కి సంబంధించి పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి సమావేశాలకు సంబంధించి మాట్లాడుకుంటే ప్రతిపక్షానికి అసలు మైక్ ఇవ్వట్లేదని చెప్పి రాహుల్ గాంధీ గారు రచరచ చేస్తున్నారు పార్లమెంట్ లో. మాట్లాడారు రాహుల్ గాంధీ గారు ఎపిస్టల్ ఫైల్స్, జెఫ్రీ ఏమి జరిగింది, వాళ్ళ పేర్లు ఎందుకు వచ్చింది, ప్రధానమంత్రి గారు ఎప్పుడు మీటింగ్, అసలు డిప్లొమాటిక్ రిలేషన్స్ మీద ఆధారపడకుండా అనిల్ అంబానీ గారి విమానాలు రాఫెల్ కుంభకోణంలో ఏం జరిగింది, ముఖ్య ప్రధాన న్యాయమూర్తి గారు ఏమైంది, అలోక్ వాళ్ళ సిబిఐ డైరెక్టర్ మీద ఎవరు దాడి చేశారు, భద్రతలు ఎందుకు దాడి చేసి అర్ధరాత్రి తెప్పించి కొత్త ఎందుకు పెట్టాయి, ఇవన్నీ పెద్ద విషయం. ఆ ఫ్రాన్స్ మాజీ ప్రెసిడెంట్ ఏం మాట్లాడారు, లేకపోతే రఫేల్ కుంభకోణాన్ని పక్కన పెడదాం. అసలు అర్థం కాని ఏంటంటే పాపం ఆయనకి ఇవ్వకుండా నరకయాతన పెడుతున్నారండి. ఆ పుస్తకం కోట్ చేస్తే కోట్ చేయకూడదు పుస్తకం అని అంటారు. మరి మోడీ గారు గంటసేపు పుస్తకం చదివితే యాక్సెప్ట్ చేస్తారు. ఇవాళ ఆ పుస్తకం పబ్లిష్ చేయమంటే వాళ్ళ పుస్తకం అంతా పట్టుకుంది, వీరు ఎవరు కనపడకుండా పారిపోయారు, చెప్పని కూడా చెప్పట్లేదు. ఇంత దేశ ప్రతిష్టను తీసుకెళ్లి అమెరికా దగ్గర తాకట్టు పెట్టినా సరే ఇది డైవర్షన్ పాలిటిక్స్ కాదని నేను అడుగుతున్నాను. ఇవాళ అమెరికాలో నాకు అర్థం కాదంటే సింధూర్ జరిగింది. సింధూర్ జరిగితే సింధూరు ఆ దిక్కుమాల రోగ్ నేషన్ పాకిస్తాన్ చేసిన నీచ నికృష్టమైన కార్యక్రమాలకు, తీవ్రవాద ముఠాలకు వ్యతిరేకంగా మన ఇండియన్ ఆర్మీ ప్రాణాలు పణంగా పెట్టి ఇవాళ ఇనిషియల్ గా మన విమానాలకు కొంచెం ఇబ్బంది జరిగిందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ చెప్పారు. తర్వాత మనం విజృంభించి దెబ్బ కొట్టే పరిస్థితుల్లో ఆ మోడీ గారికి ట్రంప్ ఫోన్ చేసి ముసుకుని ఆపేసేయమని చెప్తే అని ఆయన ట్వీట్ చేశాడు. మనకు తెలియదు. ట్రంప్ గారు నేను యుద్ధం ఆపేశాను, ఇండియా ఆపేసి ముసుకుని కూర్చున్నారంటే నిజాలు తెలియదు. తర్వాత ఎస్ కూర్చున్నాం, కానీ ఆయన కాదు మేము కూర్చున్నాం. ఏంటంటే నాకు మా దేశం ప్రతిష్ట లేదు. ఆ ఎన్నికల ఏజెంట్ గా ట్రంప్ గారికి తాకట్టు పెట్టినట్టు ఇది అనుకున్నారా? ఎవరు ఎక్బార్ ట్రంప్ అని చెప్పడానికి అయిపోయింది. మనం పహల్గాం ఇంత దుర్మార్గం జరిగితే దానికేగా మనం చేసాం. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ తిరిగి మనం సాధించుకోవాల్సిన సమయంలో ఇవాళ పాకిస్తాన్ మీద సౌదీ అరేబియాతో ఒప్పందం చేసుకుని 70,000 కోట్లు తీసుకున్నట్టే ఇంత నిష్క్రియాపర్తం డిజాస్టర్ విదేశాంగ శాఖ ఫెయిల్యూర్ అనేది. ఆ పక్క రాష్ట్ర దిక్కుమాల రోగు నేషన్ పాకిస్తాన్ తో గొడవ ఎలాగో ఉంది, చైనాతో గొడవ ఉంది, ఎలాగో తప్పలేదు మనకి. ఆ నేపాల్తో గొడవ పెట్టుకున్నాం, బంగ్లాదేశ్ తో గొడవ అయింది, మయన్మార్ చిన్నగా ఉండలేదు, ఆ శ్రీలంకతో గొడవ, ఆఖరి మాల్దీవ్ ఇంత బుడ్డ కంట్రీ ఉంటుంది దాంతో గొడవ. ఏంటండి ఏ విదేశంగా? ఇవాళ నేను అడుగుతాను, ఇవాళ ఇండియా వెంట 41 లక్షల కోట్లు అంటే అమెరికా నుంచి మన వస్తువులు కొనాలంట, లేదా దాంట్లో ఇన్వెస్ట్ చేయాలంట. విదేశీ మార్గదర్శనం ఇలా అయ్యే జాగీర్లా మనం మళ్ళీ చెప్తాను, మన దేశ ఎగుమతులు 7 లక్షల కోట్లు ఉంటుందండి ఇండియా నుంచి అమెరికాకి. అందుకని నాకు బెదిరించేది. మన ఇంపోర్ట్స్ 4 లక్షల కోట్లు అంటే వచ్చే 10 సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు 40 లక్షల కోట్లు కమిట్మెంట్ ఇస్తారా? 0% టారిఫ్ అంట. అంటే దీంట్లో మినహాయింపు ఉంది. రష్యా ఆయిల్ తగ్గించుకుంటారు నెమ్మది, ఇప్పుడే తగ్గించరండి, బయటకాలు చెప్తున్నా సరే అండర్స్టాండింగ్ అంటే నెమ్మదిగా తగ్గించుకుంటారు. వెనిజులా ఆయిల్ ఆ రక్తపు చేతులు వెనిజులాన్ని విధ్వంసం చేసిన మధురాన్ని పట్టుకెళ్ళిపోతే ఆ రక్త చేతులతో ఉన్న దాన్ని మనం ఆ ఆయిల్ కొనాలా? అయినా రష్యా ఆయిల్ కొన్న మనకేంటంటే ఉపయోగం? లక్షల కోట్ల రూపాయలు తీసుకెళ్లి ఆ గుజరాతీ ఫ్యాక్టరీలకి వాళ్ళకి లాభం చేస్తున్నారు. లేదా డీజిల్ $140-130 ఉన్నప్పుడు $59 డీజిల్ ఉంటే ఇవాళ $70 ఉన్నప్పుడు మనకి ఎంత ఉండాలి డీజిల్? ఇవాళ కేవలం $30 కావాలి. పోనీ దీంట్లో లాభం చేసిన 10 లక్షల కోట్ల రూపాయలు పాత బాకీలు తీసేయాలని తీయలేదు, రెగ్యులర్ గా తీస్తున్నారు. ఇరాన్కి ఇచ్చేసి అంతా బోగస్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. ప్రజలను లూటీ చేస్తుంది. సామాన్య ప్రజలు వెళ్ళిపోతాం. మతం పేరుతో రెచ్చగొడితే మతం గొప్ప, మాకు మతం గొప్ప, సర్వోత్తమ హిందూ మతం ఆచరించేవాడిగా నేను చెప్తాను. కానీ దాని కాపీరైట్ ఆదాని గారి కాదండి, ఆదాని గారి సంచాలకు మాత్రం కాదు. అందువల్ల ఇంత దుర్మార్గం జరుగుతుంటే 0% వ్యవసాయాల మీద కూడా, అది కూడా నెమ్మదిగానంట, అన్నిటి మీద కాదు, ఊటిని అలా అన్నారు. కానీ అమెరికా పార్టీగా వ్యవసాయం మీద కొన్ని మినహాయించి 0% ట్యాక్స్ అంట. ఎంతగా విచిత్రం ఏంటంటే ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ఉండి 2 to 3%, అది కూడా లేకుండా 0 ట్యాక్స్. దీనిలో మోడీ గారు వచ్చిన తర్వాత మై ఔరేక్ బార్ ట్రంప్ అని చెప్పి ఆలింగనం చేసుకుని ఫోటోలు పెట్టి పూజించారు కదా బత్తాయిలందరూ. ఇవాళ నేను గుండె లోతులను తిడతం కాదు, గుండె లోతులను చూసుకోండి. దిక్కుమాల చైనా ఏం జరుగుతుంది? ఆత్మనిర్భరం పెడితే ఈ సంవత్సరం లెక్కేసుకుంటే 1,12,000 కోట్లు మన ఎక్స్పోర్ట్స్ అంట. 9,500,000 కోట్లు మన దగ్గర ఇంపోర్ట్ చేసుకున్నామంట. 8 లక్షల కోట్ల రూపాయలు విదేశీ మార్గం చైనాకి అప్పచెప్పుతున్నామంట. మనం పెట్టాలా? ఆ దగ్గర 3 లక్షల కోట్లు మనం సప్లై చేస్తామని అమెరికా వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. వాడు మన ట్రంప్ పెడుతున్నాడు. చైనా మీద మనం పెట్టలేమా? అంత చేతకంతా ఉందా? మీ మిగతా మీద ఎక్కువ వేసుకోండి. 9 లక్షల కోట్ల రూపాయలు అంటే 8 లక్షలు ఇక్కడ విదేశీ మార్గాన్ని చైనాకి అప్పచెప్తున్నాం. అమెరికాకి మనకు వస్తుంది కాబట్టి మనం భయపడతాం. అక్కడ భయపడి ఏంటంటే ఇదే విదేశంగా ఉందాను అండి. మాట్లాడితే సినిమాలో దురంధరాన్ని పెంచుకుంటా ఉంటారు. అబ్సల్యూట్ గా చెప్తున్నాను నేను.
ఇది కరెక్ట్ కాదు. ఇవాళ ఎపిస్టన్ ఫైల్స్ అని చెప్పి నేను అన్నాం, అది బిలో ద బెల్ట్. అది మోడీ గారు వెళ్ళారు ఇజ్రాయెల్కి అని వచ్చింది. సరే ఏదైనా మంచి చేయాలని చూసుంటారు. దాంట్లో ఐ డోంట్ వాంట్ బిలో ద బెల్ట్, ఐ డోంట్ వాంట్ మేక్ ఇండివిజువల్ అండ్ అలిగేషన్స్ అబ్సల్యూట్లీ. కానీ ఆ రఫేల్ దాంట్లో విషయంలో ఒకటి తప్ప. కానీ నేను అడుగుతాను, వాళ్ళు రాహుల్ గాంధీ గారు అనిపించారు, నీ ఫ్రెండ్ నీ ఫైనాన్స్ సిస్టమ్ ఉన్న ఆదాని గారి మీద కేసులు ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి పెట్టారని చెప్పి నువ్వు కాంప్రమైజ్ అయ్యావని చెప్పి మాట్లాడుతుంటే పారిపోయారు. ఆయన రాకుండా ఉదాహరణ కూడా చేశారు. సరే లెటర్స్ వీటి ఆంధ్రప్రదేశ్ కానీ కాదండి, దేశానికి నష్టం జరిగింది దానివల్ల. మనం కాకుండా మోడీ గారు ప్రకటిస్తారు మనం అనుకుంటాం, కానీ ట్రంప్ గారు ప్రకటించారు ఒప్పందం అయిపోయింది, ఇంత అయిపోయింది మేము ఒప్పుకున్నాం అని ప్రకటిస్తే నేను అంతా ఎత్తుకుతున్నాను. ఏంటి ఇండియా నుంచి రాదంటే మోడీ గారు తాపిగా లాస్ట్ లో బయటకు వచ్చి, అది అర్ధరాత్రి ఆయన డే టైం కాబట్టి ట్రంప్ గారు ఆయన కన్వీనియంట్ అని ఫోన్ చేస్తారు. అర్ధరాత్రి లేవాలి కదా, లేచి ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు అర్ధరాత్రి మీరు పెట్టారు. నేను మిగతా వివరాలు లేకపోయినా ఇండియాకే దానికి 18% తగ్గించారు. దీని తరఫున 140 కోట్ల మంది మన ప్రజలకు ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి ట్రంప్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తానని చెప్పి మోడీ గారు సవినయంగా తెలియజేసుకున్నారు. ఇది జరిగింది. ఈ దేశం దాని మీద లేదు. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగితే దాని మీద ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ లో మోసం నమ్మకద్రోహం జరిగింది. తెలంగాణకి అని చెప్తున్నాను ఒక విషయం, ఎందుకంటే నాకు తెలంగాణకు అందరూ తెలియజేది ముఖ్యంగా. ఈ సంవత్సరం 5,454 కోట్లు రైల్వే బడ్జెట్, రికార్డ్ బడ్జెట్ అనగానే తలసిందులైతే ఆనందంతో ఉన్నారు ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు. మాకట్లా ఆ ఫోన్ నిందులో ఉండిపోయారండి. క్రితం సంవత్సరం 5,337 కోట్లు, అంతకుముందు 5,336 కోట్లు. 3 సంవత్సరాల నుంచి వచ్చింది 16,500 కోట్ల రూపాయలు తెలంగాణకి ఇస్తే, ఈ సంవత్సరం గుజరాత్కి 17,700 కోట్లు, క్రితం సంవత్సరం 17,700 కోట్లు, అంతకుముందు 8,000 కోట్లు, 34,40,000 కోట్లు. మహారాష్ట్రకి 23,000 దాదాపు 47,000 కోట్లు, అంతకుముందు 18,000 కోట్లు, 70 కోట్లు. అంటే ప్లస్ ముద్దులు వేలు. తెలంగాణకు 16,000 కోట్లు ఇస్తే వాళ్ళ ముద్దుల రాష్ట్రాలు రెండింటికి కలిపి 1,40,000 కోట్లు దాదాపుగా ఇచ్చింటే మనం పట్టించుకోవట్లేదు. మన రైలు అంటే ఇక్కడ వస్తాం, బుల్లెట్ రైలుకి 2 లక్షల కోట్లు పెట్టుకున్నాడు, అని గుజరాత్ చేసుకున్నాడు. 2,00,000 crores 85,000 ఎప్పుడో అయిపోయింది. ప్రతి బడ్జెట్ లో 30,000 కోట్లు మీరు కష్టపడి చేసినంత గుజరాత్ ట్రై చేసుకుంటా మన హైదరాబాద్కి ఒక ప్రకటిస్తే ఆనందం అండి. ఎప్పుడు అవుతుంది? మరి ఒక పేరు పడితే అప్పుడు కూడా డబ్బులు అని పెట్టి నన్ను ఎత్తి మీద సాగు తగ్గుతాడన్నాడు. అది చూసుకుని మనం ఓహో వచ్చేసింది అనుకున్నాం. 2 లక్షల కోట్లు అంటే 2.5 లక్షల కోట్లు అవుతుందంట. ఎవరి సొమ్మని చెప్పి వాళ్ళు అన్నారు. ఎప్పుడు బడ్జెట్ ఎందుకు పెట్టారు? మొత్తం లోన్ ఆలిస్తే ఇంత దుర్మార్గంగా జరుగుతుంది, ఇంత అన్యాయంగా జరుగుతుంది. ఇది పాపం అండి, ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాలకు అయితే అన్యాయం జరిగింది బడ్జెట్ లో, అదైతే యాక్సెప్ట్ చేయదగినటువంటి అంశం. ఓవరాల్ గా అసలు కేంద్రం ప్రవేశపెట్టినటువంటి నూతన బడ్జెట్ సంబంధించి ఏం చెప్తారు సార్? మధ్యతరగతి వాళ్ళ ప్రసక్తి లేదు, స్కీమ్స్ పెంచలేదు. ఆ స్కీమ్లన్నీ కూడా ఎక్కువ 5-4 మంచి స్కీమ్లు ఉన్నాయి, నేను కాదండి. మిగతా అంతా 90 కూడా ఆదాని గారు అండ్ కంపెనీ వ్యాపారస్తులు లాభం చేసేయే అన్నట్టు మాత్రమే కనపడుతుంది. కానీ చాలా మంది ఎకనామిస్టులు కావచ్చు, కావచ్చు, అసలు దేశం గర్వించదగ్గటువంటి బత్తాయి ఫ్యాక్టరీలకు చేస్తారు కదా, లక్షల మంది పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు కదా. ఒకటి దాంట్లో ఏదైతే అంటే ఏది కొబ్బరి బోర్డు లేదా కొన్ని చేశారో అందరికీ లాభం చేసేటట్టు ఉంటుందండి. ఏ ప్రతి బడ్జెట్ లో కొంచెం ఉంటుంది. దాన్ని బట్టి మనం నిర్ణయాత్మకంగా తీసుకోలేము. దాంట్లో డెఫిసిట్ ని, లోటుని తగ్గించడానికి ప్రయత్నం చేశారు. కానీ 14 లక్షలు 13 లక్షల కోట్లు వడ్డీలు కట్టాల్సి వస్తుంది. 16 లక్షలు 17 లక్షల కోట్లు అప్పులు తీసుకురావటం. పైగా క్యాపిటల్ అమ్మే పెరికలో లక్షల కోట్లు పెట్టారు. ఇంకేం కంపెనీలు అమ్ముతారు? ఎన్ని కంపెనీలు అమ్ముతారు? 14 లక్షలు. మోడీ గారు వచ్చేటప్పటికి ఇప్పుడు నేను చెప్పాను, పెట్రోల్లో 10 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి? ఎవరికి వెళ్ళిపోయినా పక్కన పెట్టండి. ఇవాళ 50 లక్షల కోట్లు ఎంతో ఉజ్జాయింపుగా మోడీ గారు వచ్చేటప్పటికి మన దేశ అప్పులు ఉన్నాయి, తీర్చేయాల్సింది. ఇవాళ 217 లక్షల కోట్లు, ఈ సంవత్సరానికి 250 లక్షల కోట్లు అవుతుందంటే మీరు నిజమే సార్. ఏం చేశారు? కోవిడ్కి మందు ఇచ్చారు. కోవిడ్ మందుకి దీనికి సంబంధం ఏంటండి? పెట్రోల్ చొప్పులు లాగేశారు కదా, ప్రతి దాంట్లో లాగేశారు కదా, ఆస్తులన్నీ అమ్మి లాగేస్తున్నారు కదా. అన్ని వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి అనుకోండి. ఆదాని కంపెనీకి, ఆదాని అంటే అర్థంగా రాష్ట్రీయంగా చేసేవాడు, ఒక వ్యక్తిని కాదు. ఆ బ్యాచ్ ఏమైపోయింది చెప్పండి నాకు. వాళ్ళు చెప్పేవాళ్ళు చేస్తారు, ఆడదే ప్రచారం, ఆడదే మీడియా, కిక్కురు మంటలేదు. ఏమన్నా ఆదాని ప్రదేశ్ చేశారు ఆంధ్రప్రదేశ్ని, ఏం చేయలేదు.